హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 55 సంబల్పూర్ టు కటక్ హైవేలో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే అంగుల్ దగ్గర ఉన్నాం. అంగుల్ దాటాము. నేషనల్ హైవే 55 ఇలా ఉంది చూడండి. ఈ హైవే 55 అయితే బాగా చిన్న రోడ్ అండి. NH 55 ఎంత చిన్న రోడ్ అంటే ఒక లారీ వెళ్తే ఇంకో లారీ ఓవర్టేక్ చేయడం కూడా చాలా కష్టం. పక్కన 2 వీలర్ ఉందంటే మనం ఆగాల్సిందే కంపల్సరీ. అది చూడండి, 2 వీలర్ రోడ్ కూడా వెళ్ళలేకపోతున్నాడు. వెళ్దామన్నాడు మళ్ళీ ఎదర టాటా ఏసీ అవి రావడం వల్ల ఏంటంటే మనం అసలు వెళ్ళలేము. అంత కంజెస్టెడ్ రోడ్ అనమాట. వాడు ఏదో లైట్లు వేసుకొని వచ్చేస్తున్నాడు కారు. కానీ గ్రీనరీ మాత్రం ఫుల్ గ్రీనరీ, చెట్లు చాలా అందంగా అయితే ఉంటుంది. వర్షం కూడా ఇప్పుడు మనకి మార్చ్ ఎండింగ్లో ఇక్కడ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. చల్లగా ఉంది, చలి వేసేస్తుంది. ఇప్పుడు ఉదయం 10 గంటలు అయింది. 10 గంటలప్పుడు కూడా చలి అయితే వేస్తుంది. బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా ఉన్నాయి చూడండి, రోడ్డు మీద వాటర్, వర్షం పడిన వాటర్ అవి. మనం జస్ట్ ఇప్పుడైతే అంగుల్ సిటీ అవుట్కట్స్లోకి అయితే ఉన్నాము. సిటీ దాటాము. ఇదంతా సిటీ అవుట్కట్స్ ఇది. ఇక్కడైతే మాత్రం నడిచెళ్ళే వాళ్ళు మాత్రం భలే రోడ్డు సైడ్లో నడుస్తారండి. మన ఆంధ్ర వాళ్ళగా తెలంగాణ వాళ్ళగా రోడ్ల మధ్యలో అయితే నడవరు. బాగానే సైడ్కి అసలు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి బాగా నడుస్తారండి నడిచెళ్ళే వాళ్ళు. సైకిల్ వాళ్ళు కూడా రోడ్డు సైడ్లో బాగా దొక్కుతారండి. సైకిల్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. 2 వీలర్స్ వాళ్ళు కూడా పర్వాలేదండి. మన సైడ్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం బెటరే. దారి ఇవ్వడంలో, పెద్ద వెహికల్స్ దారి ఇవ్వడంలో కానీ, ఓవర్టేక్ చేసే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగానే ఉంటారు వీళ్ళు. ఇదిగోండి అంగుల్ దాటాక ఇది టాటా స్టీల్ కంపెనీ. ఇది టాటా స్టీల్. ఈ NH 55 ఏంటంటే ఇక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. డబల్ రోడ్డు 4 లైను. అక్కడక్కడ వర్క్ అయితే అవుతుంది, కానీ రోడ్డు అయితే బాగాలేదు. గోతులు చాలా మట్టుగా అయితే వర్క్ స్టార్ట్ అయ్యింది. సిమెంట్ రోడ్లు ఎక్కువ వేస్తున్నారు. మిగతాదంతా కూడా చిన్న రోడ్డు ఉంది. ఉన్నదారు చిన్న రోడ్డు ఉంది, ముందు పెద్ద రోడ్డు ఉంది. ఇవ్వండి, ఇవన్నీ ఆ టాటా కంపెనీకి వెళ్ళే బొల్లే. ఇది మనకి అంగుల్ దాటిన తర్వాత జిందాల్ స్టీల్ ఉంటుంది. మేమైతే జిందాల్ స్టీల్కి వెళ్ళాము. అక్కడ వీడియో తీయడం అయితే తీయలేదు. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఆ వీడియోలు రికార్డ్ అయ్యాయి, బండిలో రికార్డ్ అయిన ఉంటే చూపిస్తాను. మా బండిలో అయితే CC కెమెరా ఉంది, చిట్టి. ఇదిగోండి చిట్టి. ఆ చిట్టిలో రికార్డ్ ఏమైనా ఉంటే కనుక జిందాల్ స్టీల్కి సంబంధించి అది చూపిస్తాను. సంబల్పూర్ కటక్ హైవే NH 55 ఖాళీగా ఉంది. ఇదిగోండి మన బండి అయితే అదిగో పరిగెడుతుంది చూడండి. 60 మీద ఉంది. చాలు సేఫ్ స్పీడ్, ఎందుకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఈ స్పీడ్ అయితే చాలు. కాలువ చూడండి, ఇదేదో కాలువ బాగుంది. వాటర్ అయితే బాగానే ఉంది. రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. అదిగోండి రోలర్ తొక్కుతుంది. అవతల పక్క అయితే రోడ్డు అవుతుంది. 1 సైడ్ రోడ్డు అయితే వేసారు, తార్ రోడ్డు వేసారు. రెండో పక్క అయితే రోడ్డు వేయడానికి చదును చేస్తున్నారు. మట్టి పోగులు, అవి కంకర పోగులు అన్నీ ఉన్నాయి. అవన్నీ వేసిన తర్వాత లెవెల్ అయిన తర్వాత రోడ్డు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా వర్క్లు స్టార్ట్ అవుతుంది. NH 55 ఇవ్వండి. రోడ్డుకి సంబంధించి హెవీ మిషనరీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి లోడింగ్ల కోసం బళ్ళు చూడండి, ఎన్ని బళ్ళు వెయిటింగ్లో ఉన్నాయో. ఇవన్నీ కూడా లోడింగ్ల కోసం. ఇవన్నీ ఆ జిందాలు, టాటా స్టీల్ వాటికి వెళ్ళాల్సిన బళ్ళు, మైనింగ్ బళ్ళు అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడైతే హైవే వర్క్ కంప్లీట్ అయింది. ఈ ముక్క చూడండి, ఖాళీగా నీట్గా భలే ఉంది. ఎదరకొండ మంచి లొకేషన్ అదిరిపోయింది. పక్కన చెట్లు.
ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సింగిల్ రోడ్ అయింది, ఇది ఎదురుగా వస్తుంది ట్రాఫిక్. ఇక్కడ మాత్రం టిప్పర్ లెవెల్తో చాలా భయంకరం అండి. టిప్పర్లు ప్రైవేట్ బస్సులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒరిస్సా బెంగాల్ మనం ఇటు వచ్చామంటే వీళ్ళు అస్సలు మీదకే వస్తూనే ఉంటారు. టిప్పర్ లెవెల్ ప్రైవేట్ బస్సులు. కార్లలో వీళ్ళకి చూడండి, ఆ టిప్పర్ చూడండి ఎంత అడ్డంగా వచ్చేస్తున్నాడు. ఈ టిప్పర్లు అంతా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. 2 వీలర్ వాళ్ళు నడిచే లెవెల్ ఎంత కరెక్ట్గా ఉంటారో ఈ టిప్పర్లో అంత భయంకరంగా ఉంటారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అంతా మైనింగ్ కాబట్టి ఎక్కువ ఈ డంపర్లు టిప్పర్లు బాగా ఎక్కువ ఉంటాయి. ట్రాలీస్ నాకు తెలిసి ఒరిస్సాలోనే మన ఇండియాలో ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఈ టిప్పర్లు డంపర్లు. ఎందుకంటే ఒరిస్సా మొత్తం మైనింగ్ కాబట్టి అంతా కోల్ మైనింగ్, ఐరన్ ఓర్ మైనింగ్ అంతా కూడా మనకి ఒరిస్సాలోనే ఉన్నాయి. రౌల్కేలా, అంగోలు, అటు సంబల్పూరు, జార్సిగూడ ఇవన్నీ కూడా ఇవే మైనింగ్ ఓర్సే అంతా కూడా. అందువల్ల బాగా ఎక్కువ చూడండి ఎదర మనకి ఎక్కడ చూసినా టిప్పర్లు, ఐరన్ ఓర్ బోళ్ళు అవే కనబడుతుంటాయి. ఇవ్వండి రోడ్డు వర్కలు జరగడం వలన చూడండి ఎలా వచ్చేస్తున్నాయి. అసలు సింగిల్ రోడ్ అయిపోయింది కాబట్టి చాలా హెవీ డస్ట్ ట్రాఫిక్. అది నిన్న అంత పెద్ద వర్షం పడింది, వర్షం పడినా కూడా ఈరోజు వాటర్ మొత్తం మారిపోయింది. చూడండి ఈ వెహికల్ ఉంది కదా, ఇవి గూగుల్ మ్యాప్స్ అనమాట. వీళ్ళు మ్యాప్స్ అవి అప్డేట్ చేస్తుంటారు. ఆ వెహికల్ పైన చూడండి 360 degrees పెద్ద కెమెరా ఉంది. టెంపుల్ చూడండి సేమ్ పూరి స్టైల్ కన్స్ట్రక్షనే ఉంటుంది ఇక్కడ అంతా కూడా. దుమ్ము రోడ్లు వర్క్ అవడం వల్ల దుమ్ము చూడండి, విపరీతం దుమ్ము. ఈ దుమ్ములోనే ప్రయాణం. లారీ డ్రైవర్లు అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నయ్యలు మాత్రం ఎవరు గుర్తించరండి. బ్రిడ్జిలు చూడండి, బ్రిడ్జిలు అయితే అవుతున్నాయి. బ్రిడ్జిలు గోతులు వల్ల మొత్తం కదిలిపోతుంది ఫోన్ అంతా కూడా. దుమ్ము లేస్తుంది చూడండి రోడ్ల మీద, దుమ్ము. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా కూడా టెంకనాల్ టౌన్. ఇది మన NH55లో అంగూల్ టు కట్టక్ వస్తున్నప్పుడు తగ్గుతుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ అంతా ఉన్నది కూడా టెంకనాల్ టౌన్. ఇదిగోండి ఇది హైవే టెంకనాల్ బైపాస్ రోడ్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక హోటల్ అనుకుంటా, నాకైతే సరిగ్గా ఐడియా లేదు దీని గురించి ఏం బిల్డింగ్ అనేది. కానీ ఈ రోడ్లో కూడా ఇంత పెద్ద హోటల్ ఉందంటే గ్రేటే కదా. ఇదంతా ఈ మైన్స్ అనమాట, మైనింగ్స్ ఎఫెక్ట్ ఇది. ఫ్రెండ్స్ చూడండి బాగుంది, బిల్డింగ్ అయితే బాగుంది. బోర్డు కూడా ఏమి లేదు దీనికి, క్లోజ్లోనే ఉన్నట్టుంది. అది టూలెట్ బోర్డు పెట్టారండి, ఎవరికైనా కావాలంటే రెంట్కి తీసుకోండి. బిల్డింగ్ ఏదో కడతారు. ఇది కూడా మన ఆంధ్ర వాళ్ళు బిజినెస్ మ్యాన్సే కదా, మన వాళ్ళంతా వచ్చి కుమ్మేయండి. అక్కడ వెహికల్ చూడండి పాపం రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అది అంతకంటే గవర్నమెంట్ పరిస్థితి ఇంకోటి ఉండదు పాపం డ్రైవర్కి అయితే. ఇదిగోండి ఇదొకటి ఐరన్ ఓర్ లారీ ఆగిపోయింది ఇక్కడ రోడ్డు మధ్యలో. ఇలా ఆగిపోతుంటాయండి రోడ్డు మీద, బోల్డ్ వల్ల ఆగిపోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్ ఒరిస్సాలో ఇల్లు అయితే ఇలా ఉంటాయి. ఇవ్వండి ఇలా ఉంటాయి. ఇది మన ఆంధ్రాలాగే. మొత్తం అంతా పొలాలు పచ్చగా గ్రీనరీ. పక్క చూస్తే ఇక్కడ ఏదో పవర్ ప్లాంట్ అనుకుంటా ఉంది ఇక్కడ. అదిగో చూడండి పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, చాలా పెద్ద పవర్ ప్లాంట్. నేమ్ బోర్డు. టోల్ గేట్ చూడండి ఇక్కడ డిఫరెంట్, మన సైడ్లా కాదు, కొంచెం వెరైటీగా ఉంది. టోల్ గేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఇది. ట్రాన్స్జెండర్స్ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, సంబల్పూర్ టు కటక్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్